సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్దనూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఒరిస్సా నుంచి కర్ణాటక వైపునకు అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని బానూరు బీడీఎల్ పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో కర్ణాటక రాష్ట్రం బాల్కీకి చెందిన మల్లేష్ జాదవ్తో పాటు మరో 3 వ్యక్తులు 2 కార్లు ఒక బైకులో గంజాయిని తీసుకెళ్తున్నారనే పక్క సమాచారంతో బీడీఎల్ పోలీసులు మల్లేష్ జాదవ్తో అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా మరో 3 అక్కడే వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యారని అన్నారు. నిందితుని వద్ద నుండి 2 కార్లు ఒక బైకు 2 సెల్ ఫోన్లతో పాటు 50 కిలోల గంజాయిని బానూరు బీడీఎల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 50 కిలోల గంజాయి బహిరంగ మార్కెట్లో 12,50,000 విలువ ఉంటుందని డీఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు. వాసన మంచిగా తీసుకోవాలంటే దగ్గరకు వచ్చి తీసుకోవాలి. వాసన మంచిగా తీసుకోవాలంటే దగ్గరకు వచ్చి తీసుకోవాలి. ఇప్పుడు మా డివిజన్లో ఎక్కడైనా సరే ఈ గంజాయి కానీ ఇక్కడ చిల్లర ఎవరైనా అమ్ముతున్నట్టు కానీ ఎక్కడైనా సప్లై చేసేటట్టు కానీ ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది. ఎవరైనా సరే మీకు తెలిసిన సమాచారం మాకు ఇచ్చినట్టయితే వాళ్ళకు కొంచెం బహుమతి కూడా ఇస్తాం. 23/10/2024 నాడు ఒక నమ్మదగిన సమాచారం మేరకు బీడీఎల్ ఎస్ఐ భరత్ అండ్ అతని స్టాఫ్ మన కర్దనూరు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక రెడ్ కలర్ బ్రెజా కారు బేరింగ్ నెంబర్ MH46VA1706 అనే వెహికల్లో గాంజాయి ఈ మల్లేష్ అనే అతను జావేద్ మల్లేష్ అనే అతను బాల్కి తాండా అవుతుంది. వాడు రెగ్యులర్గా ఈ ఒరిస్సా మల్కాన్గిరి నుండి గంజాయి తీసుకొని ఇతను ఈ మహారాష్ట్రలో దాదా పాటిల్కు ఈ ప్రవీణ్ అని కోయిర్ అతనికి సప్లై చేస్తూ ఉంటాడు. నిన్న ఈ కారులో బ్రెజా కారులో 50 కేజీల గంజాయి తీసుకొని వాళ్ళకి సప్లై చేయడానికి వెళ్తున్నప్పుడు మనోళ్ళు చెక్ చేసి పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర రెడ్ హ్యాండ్గా 50 కేజీల గంజాయి దొరకడం జరుగుతుంది. వాడిని విచారిస్తే అదే ఇది చెప్పాడు, నేను మల్కాన్గిరిలో ఉన్నటువంటి ఒరిస్సాలోని మల్కాన్గిరి నుండి బీదన్ అనే అతని దగ్గర తీసుకొని ఈ దాదా పాటిల్ అనే అతను మహారాష్ట్ర ప్లస్ ప్రవీణ్ పోయిరు వాళ్ళకి సప్లై చేస్తాను రెగ్యులర్గా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అతన్ని మనం అరెస్ట్ చేసి అవి సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది.